నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిందా? చుట్టూ జనాలున్నా నీ బాధ ఎవరికి అర్థం కానట్టు అనిపించిందా? నీ ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నా నీ మాట వినే ఒక్క మనిషి కూడా లేనట్టు అనిపించిందా? అలా అనిపిస్తే ఈ పోడ్కాస్ట్ ఆపేయకు, ఎందుకంటే ఇది నీ కోసమే. ఈ కథ నీది, ఒక వ్యక్తి గురించి కాదు, నీ గురించి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్నప్పుడు మనందరికీ కలలుంటాయి కదా. అదే నేను డాక్టర్ అవుతా, హీరో అవుతా, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా, పోలీస్ అవుతా. కానీ కాలం పెరిగే కొద్దీ కలలు చిన్నవైపోతాయి. ఎందుకంటే సమాజం నేర్పింది ఇది. నీ స్థాయి తెలుసుకో, నీ వల్ల కాదు, ఇంతే నీ బ్రతుకు. అలా కలలు చంపబడిన వాళ్ళల్లో ఒక్కడే రవి. సాధారణ కుటుంబం, సాధారణ చదువు, కానీ అసాధారణ కళ. నన్ను నేను నిరూపించుకోవాలి అనేదే ఒక తపన. కాలేజీ అయిపోయింది, జాబ్ లేదు, ఇంట్లో ఒత్తిడి. ప్రతి ఉదయం ఒకే ప్రశ్న, ఈరోజు ఏం చేస్తున్నావు? రవి మౌనంగా ఉండేవాడు, ఎందుకంటే జవాబు చెప్పే స్థితిలో అతను లేడు. ఫ్రెండ్స్ శాలరీ స్లిప్పులు పోస్ట్ చేస్తున్నారు, రవి మాత్రం బస్ పాస్ రెన్యువల్ కోసం డబ్బులు లేవని బాధపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, పేదరికం కంటే అవమానం ఎక్కువగా బాధిస్తుందని. ఒకరోజు తండ్రి మాటలు గుండెలోకి గుచ్చుకున్నాయి. నిన్ను పెంచడం మా తప్పే. ఆ మాట కొట్టలేదు, కానీ చంపేసింది. ఆ రాత్రి రవి ఒంటరిగా కూర్చోనున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, మనసులో ఏవేవో ప్రశ్నలు. నేను నిజంగా పనికిరాని వాడినా? అక్కడే జీవితంలో మొదటిసారి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది, ఈ జీవితాన్ని వదిలేయాలా అని. కానీ అదే రాత్రి అతను మరో మాట అనుకున్నాడు, ఇంతవరకు ఓడిపోయాను, ఇక ఓడిపోవడానికి ఏముంది? అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. రోజుకు ఒక అడుగు, కానీ వెనక్కి కాదు. ఎవరు చూడకుండా, ఎవరు మెచ్చుకోకుండా నేర్చుకోవడం సాధన, క్రమశిక్షణ. ఒక్కరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. మార్పు వెంటనే రాలేదు. ఇంకా ఫెయిల్యూర్స్, ఇంకా రిజెక్షన్, ఇంకా అవే అవమానాలు. కానీ ఒక మార్పు జరిగింది. రవి ఏడవడం మానేశాడు, బాధపడడం మానేశాడు. ఎందుకంటే అతనికి జీవితం అంటే ఏంటో అర్థమైంది. బాధ నిన్ను బలహీనుడిని చెయ్యదు, బాధను ఎదుర్కోవడం చేస్తుంది. ఒక చిన్న అవకాశం పెద్దది కాదు, పర్ఫెక్ట్ కాదు, కానీ దాని రవి వదలలేదు. ఒక అవకాశాన్ని జీవితంలో పట్టుకున్నాడు. రోజులు గడిచాయి. ఇప్పుడు అదే జనాలు అడుగుతున్నారు, నీ సీక్రెట్ ఏంటి అని. రవి నవ్వాడు, నా సీక్రెట్ ఏమీ లేదు, నేను ఆగలేదు అంతే. ఈ మాట వినిపిస్తున్నా నువ్వు ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నావు ఎందుకు? బాధలో ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, కానీ ఇది గుర్తుంచుకో, నీ కథ మధ్యలో ఉంది, ఇంకా ముగింపు రాలేదు. నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, ఇంకా గెలవాల్సిన వాడివి. ఈరోజు వినిపించిన ఈ మాట నీ జీవితాన్ని మార్చకపోయినా ఒక ఆలోచన, ఒక ధైర్యాన్ని, ఒక అడుగుని ఇస్తుంది. ఇది ఉంటే చాలు మనం సక్సెస్ అవ్వడానికి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.